నువ్వు ఎలా ఎలా తిరగలుగుతున్నావు? ఇంట్లో మంచిగా రెడీ అయి ఉండొచ్చుగా. నువ్వు ఎలా ఉన్నావో తెలుసా? సేమ్ పని మనిషిలాగానే ఉన్నావు. నేను రెడీ అయినప్పుడు నువ్వు ఎలా పొగిడావు మర్చిపోయావా? ఏమండి, ఎలా ఉన్నా నేను? ఇవాళే కొత్త డ్రెస్ కొనుక్కున్నా. టిప్ టాప్గా బాగానే ఉన్నావు, కానీ రోహిత్ వాళ్ళ వైపు డ్రెస్ వేసుకుంటే ఎంత అందంగా ఉంటుందో తెలుసా? భలే అందంగా ఉంటుంది. నువ్వు ఎవరో ఒక అమ్మాయితో నీ భార్యని పోలుస్తున్నావా? మరి నువ్వు బాగున్నప్పుడు వేరే అమ్మాయిని పొగడాల్సి వస్తుంది కదా. ఇదిగో అన్నం తిను. ఈ సాంబార్ తినడం ఈ వారం ఇది 4వ సారి. నేను వెరైటీ వంటలు చేసినప్పుడు నువ్వేమన్నావో గుర్తుందా నీకు? ఏమండి, ఒకసారి తిని చూడండి. యూట్యూబ్లో చూసి చేశాను. ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్పండి. ఇవన్నీ నాకు ఇష్టం ఉండదు. మూసుకుని నాకు ఇష్టమైన సాంబార్ చేయి చాలు. పొద్దాక కష్టపడి వస్తాను, ఈ పిచ్చి వంటను ఎలా తింటాను? ఒకసారి టేస్ట్ చూడొచ్చుగా. మూసుకుని తీసుకెళ్ళు, లేకపోతే నీ ముఖమే పడేస్తా. ఏ భార్య అయినా ప్రేమ లేదా మర్యాదతో కూడిన బంధం కావాలనుకుంటుంది, కానీ అవి లేని చోట తన జీవితం నరకం అవుతుంది.